హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని, ఆ దేవుని కృపలో అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు అయితే నేను మా అబ్బాయి షాపింగ్ అయిపోయింది కదా, బట్టల షాపింగ్ అయితే చేసేసాం కదా. అబ్బాయి అయితే హాస్టల్కి వెళ్ళిపోతాడని చెప్పేసి మా ఆయన గారు అయితే పెద్ద చేపలు వాళ్ళ తమ్ముడు గారి దగ్గర అయితే కొనుక్కొచ్చాడు. 2 కేజీల చేపలు అయితే తీసుకున్నారనమాట. వాళ్ళు ఎక్కువగా తీసుకొచ్చి అందరికీ అమ్ముతున్నారు. మేము కూడా కొనుక్కున్నాము చేపలు. కొనుక్కొని అవన్నీ కూడా క్లీన్ చేసేసి ముక్కలు అయితే సపరేట్ చేస్తున్నానండి. నేను కూరకాయ నడుము ముక్కలు అయితే కూరకి చేయడానికి తీస్తున్నాను. వేపుడు ముక్కలకి అయితే మరి పొట్ట భాగం ఉన్న వారు ముక్కలు లాంటివి తీస్తున్నాను అనమాట. ఇవి వేపుడికి చాలా బాగుంటాయి అనమాట, చిన్న చిన్న ముక్కలు. చూడండి, నడుము ముక్కలు అయితే నేను కూర చేయడానికి అయితే తీస్తున్నాను. ఏటికయ్యి సపరేట్గా చేస్తున్నాను అనమాట. అవి ముందుగా మా ఆయన గారు అయితే బాగు చేసేసారు. ఇట్లా ఏటికాయగా తీసేసి విడిగా పక్కన పెట్టుకుందామని తీస్తున్నాను నేను. అలా తీయటం అయిపోయిన తర్వాత నేనైతే పొయ్యి మీద మట్టి పాత్రలో చేయడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. కావాల్సినవన్నీ కూరగాయలు మొత్తం కూడా కట్ చేసుకొని మరి అన్నీ కూడా పొయ్యి దగ్గర రెడీ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఏరటం అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పొయ్యి దగ్గరకు తీసుకెళ్ళిపోయి వండటం అయితే స్టార్ట్ చేస్తాను నేను. ఓకేనండి. మాకైతే పెద్ద చేపలు దొరకట్లేదని మేము కూడా కొన్నామండి. చూడండి, పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. మట్టి పాత్రలో చేస్తే కూర అనేది బాగా టేస్ట్ వచ్చిద్దని చెప్పి నేనైతే చేపల కూర ఇందులో వండుదామని రెడీ చేశాను. ముందుగా అయితే నూనె పోసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసుకొని అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను. చూడండి, ఇవన్నీ కూడా పొయ్యి దగ్గర తెచ్చి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఈ బాక్స్లో ఏదేమో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదంటే మసాలా పొడి మసాలా చేసుకున్నాను. ధనియాల పొడి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. కొత్తిమీర ఇవన్నీ కూడా బుట్టలో పెట్టి పొయ్యి దగ్గర తీసుకొచ్చుకున్నాను అనమాట. పద్దాకలు అటు ఇటు తిరగకుండా. అదే వంటగదిలో అయితే అన్నీ అరలో ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. మరి పొయ్యి దగ్గరికి రావాలంటే అన్నీ ఒక దాంట్లో పెట్టుకొని తీసుకొచ్చుకున్నాను నేను. చూడండి, నూనె అయితే పోసుకున్నాను. కొంచెం హీటెక్కిన తర్వాత అయితే ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క ఈ మొత్తం కలిపి పేస్ట్ చేసుకున్నాను కదా, ఇవన్నీ వేస్తాను. ప్రస్తుతానికి అయితే చెక్క, లవంగాయ, జీలకర్ర, కరివేపాకు ఇవైతే ముందుగా వేసాను అనమాట, మంచి స్మెల్ కోసం అయితే. తర్వాత అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకుని వేస్తున్నాను. చేపల కూర అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వండుతారండి. ఇదైతే నాకు తెలిసి నేను ఇది కొత్తగానే ట్రై చేస్తున్నాను. నేను ఇట్లా ఎక్కువ చేయను అనమాట, తక్కువ. ఇట్లా వండటం ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు. నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. కూర అయితే ఎలా ఉండిద్దో తెలియదని ట్రై చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే నేనైతే మొత్తం కలిపి పెడతాను కూర మామూలుగా అయితే. ఈసారి అయితే ఈ విధంగా అయితే మసాలాలు ఇవన్నీ కూడా ముందుగా నూనెలో వేపుతున్నాను. నేను చేప ముక్కలు అనేది కూడా ఇవన్నీ ఏగేలోపు ఉప్పు, కారం, పసుపు, మసాలా ఇవన్నీ కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. వేరే గిన్నెలో చేప ముక్కలు అనేది అలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవైతే మసాలా పొడులు ఇవన్నీ కూడా వేసి వేపుతున్నాను అనమాట. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా అట్లా వేపుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుందండి అట్లా వేపునప్పుడల్లా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ముందుగా పేస్ట్ వేసుకున్నాం కదా, అది వేగిన తర్వాత మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా దగ్గరికి వేగనివ్వాలి. బాగా వేగే కొందికి మంచి స్మెల్ అనేది వచ్చిద్ది. చూడండి, కొంచెం దగ్గర పడిందనమాట. మంట అనేది తక్కువలో పెట్టుకొని చేసుకోవాలి. మట్టి పాత్రలు చేసేటప్పుడు ఎక్కువ మంట పెట్టుకుంటే అడుగంటిపోయి పైన కూరలాగే ఉండిద్ది, అడుగు బాగా మాత్రం మాడిపోయి కూర టేస్ట్ అనేది పోయిద్దండి. మంట మాత్రం చాలా తక్కువగా పెట్టుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలి. చూడండి, నేను వేస్తున్నాను. కారం కూడా వేసేసాను అనమాట. ఆల్రెడీ ముక్కల్లో కారం కొంచెం వేసాను. ఇందులో కూడా కొంచెం కారం వేసుకుంటున్నాను. మనకు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇట్లా వేసేసి మొత్తం కలిసిపోయేలాగా కలుపుతున్నాను అనమాట.
చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా రసం తీసుకొని అంత లైన్గా ఒక సైడ్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేస్తున్నానండి నేను. చూడండి, ధనియాల పొడి వేసాను. మరి అలాగే చింతపండు పులుసు కూడా పోసాను. పులుసు పోయటం అనేది కట్ అయిందండి, మిస్ అయిందనమాట వీడియోలో. చింతపండు పులుసు పోసిన తర్వాత మనకి సరిపడా ముక్కల దగ్గర సరిపడా పులుసు అనేది పోసాను. ఆ ముక్కల్లో ఆ పులుసులో ముక్కలు అనేవి అట్లా వదులుతున్నాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను ఇలాగ చేయటం అండి కూర. మరి మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. కూర మాత్రం చాలా టేస్ట్గా అనిపించిందండి. కొత్తగా ట్రై చేసినప్పుడు మనం కూర అంతా ఉడికిన తర్వాత కూడా తినే వరకు కూడా టెన్షన్ పడుతుంటాం, ఎలాగుందో ఎలాగుండిద్దో టేస్ట్ అని భయపడుతుంటాం. కానీ ఆ రోజు మాత్రం చాలా బాగుందండి కూర. చూడండి, పులుసు కేజీ ముక్కల వరకు వేసానండి నేను. పై వరకు వచ్చింది. ఆ పులుసు అనేది సగం వరకు కూడా మరిగిపోవాలి. నేను పచ్చిమిరకాయలు చూడండి మయాన్ని కోసేసి సగానికి అట్లా వేసాను అనమాట. తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని మూత పెట్టేసుకున్నాను. అసలు ముద్దగా తడిచిపోయి చెమటలు గారిపోయి ఆ పొయ్యి సగం ఉంటే ఇంకా సగ ఎక్కువ తగిలిపోతుందండి. కానీ కష్టపడాలి కదా మనం తినాలంటే. చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది చేపల కూర చూస్తుంటే. మా అబ్బాయి కోసం అయితే తీసుకున్నారనమాట. కూర అయితే దగ్గర పడిపోయిందండి, అయిపోయింది. కూర అయితే కంప్లీట్గా అయిపోయింది.